హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పులావ్ చేస్తున్నానండి. ఆలు పులావ్కి ముందుగల బాస్మతి రైస్ తోటి అయితే చేస్తున్నాను. ముందుగల బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి. చూడండి, కొలతలతో అయితే తీసుకుంటున్నాను. ఒక అరకిలోకి ఎక్కువ అంటే 3 కిలోలు బియ్యం అయితే తీసుకుంటున్నాను. కొలుచుకోవాలి. ముందు ఒక కొలత పెట్టుకొని ఈ పులావ్ అయితే చేస్తాను. మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని ముందుగల శుభ్రంగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా నీళ్లు పోసుకొని కడుక్కోవాలి. ఇలా చేతితోటి ఇలా బాగా పిసికితే మనకు రైస్లో ఉన్న దుమ్ము ధూళి అనేది మంచిగా వదులుతుందండి. ఇట్లా 2-3 సార్లు కడుక్కుంటే మనకు దుమ్ము ధూళి లేక మురికి వాటర్ మొత్తం పోతాయి. ఒక 3 సార్లనైతే కడుగుతానండి వీటిని. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట అయితే సరిపోతుందండి. వాటర్ పోసి అయితే పక్కకైతే పెట్టుకుంటున్నా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. బాస్మతి రైస్ కడిగినా కదా. ఇప్పుడు ఆలుగడ్డలు 2 మీడియం సైజ్వి ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా గరం మసాలా, ఇవి పులావ్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఓల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పువ్వు, 3 ఇలాచీలు, లవంగాలు, మెంతులు, ఇవి చిటికడంతా సాజీరా అండి. ఇంకా చేయి విధానం ఎలానో చూస్తూ ఉండండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి నూనె వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. 1.5 టేబుల్ స్పూన్ నూనె పోసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ నూనె, మొత్తం 2.5. ఓకేనా? ఇప్పుడు నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసుకుందామండి. ఇలాచి, పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, మెంతులు, బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర వేయడం వల్ల పిల్లలకు మంచి డైజెషన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇలా ఉడికినాక ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. పలావ్లోకి పుదీనా అనేది చాలా బాగుంటుందండి. పుదీనా అనేది ఇంపార్టెంట్. పుదీనా అంటేనే పలావ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక ఇందులోకి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న ఆలుగడ్డలు ఇందులోకి వేసుకోవాలి. ఇలా వాటర్లో నుండి తీసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది.
అడుగు అంటిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. 3 గ్లాసులు బాస్మతి రైస్ ఇదే గ్లాస్తో తీసుకున్నాను. దీనికి 4.5 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకోవాలి. 4 గ్లాసుల మీద ఇన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ నీళ్ళు మంచిగా మసలే వరకు మంచిగా మసలనివ్వాలి. నీళ్ళు అయితే మంచిగా కిందికి మీదకి అయితే మసులుతున్నాయి. ఇప్పుడైతే మనము బియ్యం అయితే వేసుకుందాము. బియ్యంలో నీళ్ళన్నీ వంపుకున్నాక ఇలా వంపుకున్నాక ఇప్పుడు చేయితోటి నీళ్ళు రాకుండా చూసుకొని వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. సగమే పెట్టానండి, మళ్ళీ పొంగుతుందని. చూడండి, ఎసరైతే పైకి వచ్చింది. పొంగకుండా చూసుకోవాలి. ఇలా పొంగొచ్చినప్పుడు ఇలా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నం అయితే రెడీ అయిందండి. ఇగో మంచి ఇట్లా చక్కగా ఉన్న రైసు ఇలా వంగిపోయిందనుకో మనకు రైస్ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. పొగలు కూడా వచ్చేస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా పొడి పొడిలాడుతూ ఆలూ బిర్యానీ అయితే రెడీ అయింది. ఆలూ పలావ్ అనొచ్చు, ఆలూ బిర్యానీ కూడా అనొచ్చండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ని చూస్తూ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, ఆలూ పలావ్ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.